నారాయణ నారాయణ. ప్రణామాలు మాత. ఆయుష్మాన్ భవ. మాత, మా మదిలో ఓ ప్రశ్న తలెత్తుతోంది. మాత, ఈ నిజం వల్ల సంతోషి జీవనదిశ ఏమీ మారబోదుగా? మాత, మేము సంతోషి గురించి దిగులు చెందుతున్నాము. ఒకవేళ అదే జరిగితే మాత, ఆమె ఏం చేయగలదు మాత? నారాయణ నారాయణ. దేవర్షి, జీవితంలో కష్ట నష్టాలు ఎప్పుడూ చెప్పిరావు. ప్రతి మానవుడు తన భాగ్యరేఖకై పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది. సంతోషి ఈ సమయంలో పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది. అందులోనూ నాకు నమ్మకం ఉంది, ఆమె కేవలం సత్యాన్ని అనుసరిస్తుందని. ఏ ప్రకారంగా బంగారం కాల్చిన తరువాత ఎంత మెరుగైన కాంతినిస్తుందో, అదే ప్రకారంగా సత్యమనే మార్గంలో నడిచే వ్యక్తి విపరీత పరిస్థితుల్లో కూడా ఎంతగానో శక్తివంతుడై ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటాడు. అలాగే సత్యం మీద అతని నమ్మకం అధికం అవుతూ ఉంటుంది. నారాయణ నారాయణ. ఉత్తమంగా చెప్పారు, అత్యుత్తమంగా చెప్పారు మాతా తమరు. అంటే దాని అర్థం మాత, మీ భక్తురాలు సంతోషి ఆ మానవులందరికీ ఆ కన్య చెప్పిన నిజమేమిటో అంతా చెప్పేస్తుందంటారా? నారాయణ నారాయణ. కాకపోతే మాత, ఒకవేళ అలా జరగకపోతే స్వయంగా సంతోషియే ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందిగా. మాత, ఆమె వివాహం జరిగిపోయిందిగా. ఇలాంటి సత్యాన్ని చెప్పడం వలన ఏం లాభం ఉంటుంది? ఎలాంటి విలువ లేనప్పుడు. నారాయణ నారాయణ. దేవర్షి, నిజం ఎప్పటికీ నిజంలానే ఉండిపోతుంది. దానికి లాభ నష్టాలతో ఏ సంబంధమూ ఉండదు. దేవర్షి, తమకు తెలిసిందేగా, సత్యానికి ఏ విలువ కట్టలేమని. ప్రస్తుతానికి సంతోషి వివాహం జరిగినప్పటికీ మరో విషయం కూడా సత్యమే. అబద్ధం సదా మానవులను చెలింపచేస్తూ ఉంటుంది. నారాయణ నారాయణ. మాతా, మాతా, ఇప్పుడు ఏం జరగనుంది మాతా? భవిష్యత్తు నేను చెప్పకూడదు దేవర్షి. కాకపోతే నా భక్తురాలిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇక నా ఆశీర్వాదం సదా ఆమెకు ఉంటుంది. ప్రణామాలు మాతా. ఎందుకో గాని ఈసారి ఈ అమ్మాయి నిజమే చెప్తుందనిపిస్తుంది. కాకపోతే నాకు అర్థం కాని విషయం, క్రాంతిమాతకు ప్రియా గురించిన ఏ విషయం తెలీదా ఏంటి? ఒకవేళ ఆవిడకి తెలుసుంటే ధైర్యసార్ వివాహానికి ఆమె వద్దని చెప్పారా? చూడండి, క్రాంతిమాత గారు ఎక్కడున్నారు? ధ్యానం తర్వాత క్రాంతిమాత తన గదిలోకి వెళ్ళుంటారు. బహుశా విశ్రాంతి తీసుకుంటున్నారేమో. అలాగా? ఇంతకీ ఆ గది ఎక్కడుంటుంది? అటు వెళ్ళండి. థ్యాంక్స్ అండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.